ఈ మధ్య ఒక తెలిసిన వారు చనిపోతే ఆ అంత్యక్రియలకు వెళ్ళాను. ఆ అంత్యక్రియల సమయంలో ఆ చనిపోయిన వ్యక్తి పెద్ద కొడుకు సహజంగానే అన్ని కర్మలు చేస్తున్నాడు. అక్కడ అందరము కూర్చొని ఉన్నాం. ఆ చనిపోయిన వ్యక్తి మనమరాలు కూడా చిన్నమ్మాయి, 5 ఏళ్ళ అమ్మాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ ఆమె జాగ్రత్తగా పరిశీలిస్తూ తాత పట్ల ప్రేమను చూపుతూ ఏడుస్తూ కూడా ఆ మొత్తం కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా గమనించింది. గమనించిన తర్వాత ఆమె ఒక మాట అన్నది, నాకు ఆశ్చర్యం వేసింది. నాతోనే అన్నది ఆ మాట, రేపు మా నాన్న పోతే మా అన్నయ్య కూడా చేస్తాడు కదా ఇవన్నీ అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. పాపం ఆ బిడ్డకు తెలియదు, నాన్న పోవడం అనే పదం వాడకూడదు, అది అశుభము, అలా భావించాల్సిన అవసరమే లేదు అని పాపం ఆ బిడ్డకు తెలియదు. అందుకే అభము శుభము తెలియని పిల్లల మాటల్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది నాకు ఒక అంశాన్ని స్ఫురింపజేసింది కనుక మీతో పంచుకుంటున్నాను. అంటే మనకు తెలియకుండానే మన పిల్లలు చాలా జాగ్రత్తగా చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారన్న దానికి ఉదాహరణ. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇంకో కుటుంబంలో జరిగిన ఉదాహరణ వారు నాతో పంచుకున్నారు. ఆ భార్యాభర్తలు, అలాగే 2-2.5 సంవత్సరాల వయస్సు కలిగిన బిడ్డ, అందరూ కలిసి టీవీ చూస్తున్నారు. ఆ టీవీలో కార్యక్రమం ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ పైన, అంటే గర్భిణీ స్త్రీలు పడే కష్టాలు, ఆ పిల్లలు పుట్టే సమయంలో వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు. చాలా సైంటిఫిక్ ప్రోగ్రామ్. అంటే ఒక ఉమెన్ లేబర్ పెయిన్స్ వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఎన్ని కష్టాలు పడుతుంది తన బిడ్డను కనటానికి అనే ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఆన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. వాళ్ళు గమనించలేదు, పక్కన తమ 2-2.5 సంవత్సరాల బిడ్డ ఉందని. గమనించినా కూడా దానికి ఏమర్థమవుతుంది అనుకొని ఉంటారు, ఎందుకంటే చిన్నపిల్ల కదా ఏమర్థమవుతుంది అని. కానీ ఆ ప్రోగ్రాం జరుగుతున్న సమయమంతలో వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. చాలా క్యాప్టివేటింగ్ ప్రోగ్రాం, అద్భుతంగా విజువలైజేషను, చాలా విజ్ఞానదాయకంగా ప్రోగ్రాం ఉంది. సడన్గా కొంతసేపు తర్వాత ఆ బిడ్డ విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది అని వీళ్ళు ఒక్కసారి భయపడ్డారు. అంటే టీవీలో చూసి భయపడింది అనుకున్నారు, కాదు, ఆ ప్రోగ్రాం చూసి నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టాను అని ఏడవడం మొదలుపెట్టింది. వై డిడ్ ఐ బోర్న్ యాజ్ ఎ గర్ల్, వై డిడ్ ఐ బోర్న్ యాజ్ ఎ గర్ల్ చైల్డ్, ఐ షుడ్ ఆల్సో గో త్రూ దిస్ కదా అని అన్నారు. అంటే ఇది ఆ కుటుంబం అమెరికాలో ఉంటుంది కనుక ఆ బిడ్డకి ఇంగ్లీష్లో వ్యక్తం చేసింది. ఐ షుడ్ ఆల్సో గో త్రూ దిస్, నేను కూడా ఈ పరిస్థితిని అనుభవించాలి కదా అని ఏడవడం మొదలుపెట్టింది. 2-2.5 సంవత్సరాల వయసులో తాను ఎప్పుడో పెద్దగయ్యాక, పెళ్ళయ్యాక తాను కూడా ఈ పరిస్థితి అనుభవిస్తానని ఆ బిడ్డకు ఆలోచన రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది 2 ఉదాహరణలు మనకేం చెప్తున్నాయి అంటే, పిల్లలు చాలా జాగ్రత్తగా పరిసరాల్ని, పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారు. ఇది మన అందరి కుటుంబాల్లో కూడా అనుభవం. సో అందుకే తల్లిదండ్రులు కనుక పిల్లల సమక్షంలో బాగా కొట్లాడుకున్నారనుకోండి, అనివార్యంగా ఆ పిల్లల పైన ఆ ప్రభావం పడుతుంది. సో తల్లిదండ్రులకు ఏమైనా చెడలవాట్లు ఉన్నాయనుకోండి, అనివార్యంగా ఆ పిల్లల పైన ఆ ప్రభావం పడుతుంది. అందువల్ల పిల్లలు ఏమి చూస్తున్నారు, వారు ఇంట్లో ఉన్న వాతావరణం ఏంటి, మనము చూసేటువంటి కార్యక్రమాలు ఏంటి, మనము చేసే పనులేంటి అనేది పిల్లలు గమనిస్తారు అని దృష్టిలో పెట్టుకొని చేయాలి. చేయకపోతే మనం చాలా తప్పుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. ఇప్పుడు ఈ 2 ఉదాహరణలకు కూడా సాధారణ పిల్లలు చెప్పగలిగే కదా, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ కిడ్స్. అంటే ఆ ఎవరేజ్ కిడ్ కూడా ఆ రకమైన ఇంటెలిజెన్స్ ఉంటారు. సగటు కిడ్ కూడా చాలా తెలివిగా పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారు. అందుకే మీరు చూడండి, చాలా చిన్న పిల్లలకు కూడా బ్రహ్మాండంగా మొబైల్ ఫోన్తో వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. ఆ మనమరాలకు కూడా 8 months సోఫాలో కూర్చొని ఆ రిమోట్ పట్టుకొని ఆ రిమోట్లో ఉన్న రెడ్ బటన్ను టీవీ వైపు చూపెడుతూ ప్రెస్ చేసి టీవీలో బొమ్మలు వస్తే చూస్తుంది. అంటే ఆ రిమోట్కు టీవీకి ఉన్న కనెక్షన్ దానికి అర్థమైంది. అంటే ఈ రిమోట్ ప్రెస్ చేస్తే టీవీ ఆన్ అవుతుంది అని ఆ ప్యాటర్న్ గమనించింది. అలాగే
ఆ టీవీలో రెడ్ బటన్ ప్రెస్ చేస్తే టీవీ ఆన్ అవుతుంది అన్న ప్యాటర్న్ కూడా గమనించింది. అంటే తల్లిదండ్రులు రిమోట్ ఆపరేట్ చేయగా చూసి అది రిమోట్ ఆపరేట్ చేసుకుంటూ టీవీ పెట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎంత అబ్జర్వేషన్ చిన్నపిల్లలకు ఉంటాయి. ఆ అబ్జర్వేషన్ ఒక రిమోట్కు టీవీకి ఉన్న సంబంధాన్ని, టీవీ రెడ్ బటన్కు టీవీలో బొమ్మలు కనబడడానికి ఉన్న సంబంధాన్ని గుర్తుపట్టగలిగింది. అంటే మనము ఈ తరం పిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. వారికి చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్త పడాలి మన ఇళ్ళల్లో పిల్లలను ఏది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే బాల్యములో చూసేవి, బాల్యములో వినేవి, బాల్యములో అనుభవించినవి జీవితంలో మొత్తం పర్సనాలిటీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నాకు ఇప్పటి గుర్తు, ఒక హరికథ కాలక్షేపానికి నేను మా ఊర్లో మా నాన్నమ్మ, మా అమ్మ నాన్నతో కలిసి వెళ్ళాను ఓ పండుగ సెలవులప్పుడు. ఆ హరికథ కాలక్షేపంలో వారు వరాహావతారం గురించి, దశావతారాల గురించి, ఇలా అనేక రకాల అవతారాల గురించి అందులో చెప్పారు. సో అది విని, పురాణాన్ని విని వచ్చాక ఆ పురాణంలో చెప్పారు, ఈ సమస్త జీవరాశులు ఒకటే, ఈ జీవరాశులు అన్నింట్లో కూడా భగవంతుడు ఉంటాడు అని చెప్పారు. అది నాపైన బలమైన ప్రభావం పడింది. అది పల్లెటూరు, అప్పటికి ఇంకా అంటరానితనం ఉంది, ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఉంది. సో నేను ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఎస్సీ కుటుంబాల ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న పిల్లలతో ఆడుకున్నాను. ఇంటికి వచ్చాక మా నాన్నమ్మ, అదేంద్ర వారు అంటరాని వారు కదా, వారు ఇంటికి పోయి నువ్వు ఎందుకు ఆడుకున్నావు అని నన్ను కోప్పడ్డది. సో నాకు చాలా బాధేసింది. ఇదేంటి, వారు మనలాంటి మానవులే కదా, వారిని ఎందుకు అంటరాని వారుగా చూడాలి, వాళ్ళు చేసిన తప్పేంటి అని మా నానమ్మను అడిగాను. ఏం నానమ్మ, నిన్ననే కదా హరికథకి వెళ్ళింది, ఆ హరికథలో చెప్పారు కదా అందరిలోనూ కూడా, ఈవెన్ జంతువుల్లో కూడా, పక్షుల్లో కూడా, చీమలో, ఈగలో, దోమలో కూడా భగవంతుడు ఉంటాడని చెప్పారు కదా, వరాహ అవతారం గురించి విన్నాం కదా, దశావతారం గురించి అన్నాం కదా, అంటే మానవులే కాదు ఈవెన్ మానవులు కాని జీవరాశులు కూడా భగవంతుని అవతారాల్లో ఉన్నారు కదా, మరి అలాంటి సాటి మానవుల పట్ల ఆ రకంగా అంటరానితనాన్ని పాటించడం సరైందా అని అడిగాను. ఆ మాట మా నాన్నమ్మకు ఒక్కసారి సర్క్యూట్ ఎగిరిపోయినంత పని అయింది. ఏం చెప్పాలో అర్థం కాలే. ఒకవైపు హరికథను ఉదాహరిస్తున్నా, మరోవైపు అనుభవం ఉదాహరిస్తున్నా. ఇక ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో అన్నం తిని వచ్చాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఆ హరికథ ప్రభావం నాలో ఒక సామాజిక దృక్పథాన్ని కలిగించింది. అంటే ఇలా చిన్నప్పుడు మన పైన పడే ముద్రలు చాలా బలంగా ఉంటాయి. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో మాకు పాఠాలు చెప్తున్న తెలుగు మాస్టర్ను ఒక మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటని అడిగితే ఆయన పౌర హక్కుల నాయకుడు, అప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీలో పౌర హక్కుల నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు. అప్పుడు నాలో అసలు ఎమర్జెన్సీ ఏంటి, నిరంకుశత్వం ఎందుకు ప్రమాదకరం, ప్రజాస్వామ్యం ఎందుకు ఉండాలి, భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం ఏంటి, పౌర హక్కుల అవసరం ఏంటి, మానవ హక్కుల ప్రాధాన్యత ఏంటి అన్న భావాలు ఆ లేత వయసులో పడ్డాయి. అది నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఆ భావాల ప్రభావం ఇప్పటికీ పోలేదు. అందువల్ల ఈ ఉదాహరణని ఎందుకు చెప్తున్నా అంటే, చిన్నపిల్లలకు కదా అని మనము తక్కువ అంచనా వేయకూడదు. వారికి మనం ఏ ప్రపంచాన్ని చూపుతాం, వారికి మనం ఏ ప్రపంచాన్ని చూసేలా చేస్తున్నాం అనేది చాలా చాలా కీలకమవుతుంది. అందువల్ల వారికి సరైన మార్గంలో వారి వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడే ప్రపంచాన్ని చూపించడం తల్లిదండ్రులుగా, అలాగే ఉపాధ్యాయులుగా మన అందరి బాధ్యత.